The Chennai Shopping Mall Shravana Sambaram KG sale Nakshi Jewelry Mela flat 50% off. ఏం సార్ అంటే శివాజీ గారితో మీ అనుబంధం ఏంటంటే మొదటి నుంచి శివాజీ గారితోనే ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశారా మీరు? అది చాలా సందర్భాలు అందరికి తెలిసిందే, మళ్ళీ దీని కొత్త ఆడియన్స్ చూస్తారు కాబట్టి చెప్పాలి కాబట్టి నేను జెమినీ టీవీలో ఇద్దరం అక్కడ ఫ్రెండ్స్గా అక్కడ నేను ప్రొడక్షన్లో ఉన్నాను, తను ఎడిటింగ్లో ఉండేవాడు. ఆ తర్వాత అక్కడ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. తర్వాత తను యాంకర్ అవుదాం అనుకున్నారు. యువర్స్ లవింగ్ లేని ప్రోగ్రామ్ ద్వారా యాంకర్ అయ్యారు. తర్వాత మెల్లమెల్లగా సినిమాలో చిన్న చిన్న రోల్స్ వచ్చినాయి. ఆ రోల్స్ చేసుకుంటున్నాక తనకు హీరోగా అవకాశం వచ్చింది శ్రద్ధాంజలి అనే సినిమా. దాంతో మేము ఇద్దరం బయటకు వచ్చాం. క్లోజ్ ఉన్నాం కాబట్టి నేను ప్రొడక్షన్ మేనేజరు, తన హీరోగా అలా తన సినిమాలు చేసుకుంటూ వెళ్ళేవాడిని. కొన్ని తన సినిమాలు ప్రొడక్షన్ చేసా, కొన్ని బయట సినిమాలు కూడా ప్రొడక్షన్ చేస్తూ అలా ఒక 5-6 ఏళ్ళ తర్వాత ప్రొడ్యూసర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత ఆయన క్రేజ్ మారింది అనుకుంటారా? బిగ్ బాస్ వల్ల మారింది అంటే ప్రతి ఒక్కరికి 70-80 సినిమాల దాకా హీరోగా చేసి ఆ తర్వాత మధ్యలో ఒక వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే ఎలాంటి సినిమాలు చేయాలి ఎలా కన్ఫ్యూజన్లో ఒక 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాల దాకా అంతా తిరిగింది. అదే టైంలో తను పొలిటికల్గా వెళ్ళడం జరిగింది. ఏదైతే నాకు ఇష్టం లేదు అది, బట్ తను వెళ్ళాడు, అలా వెళ్ళాడు, ఎన్నో జరిగినాయి, ఎంతో అనుభవం అయ్యింది. తర్వాత బిగ్ బాస్ కూడా వాళ్ళు 2 సార్లు అడిగారు వెళ్ళాలా వద్దని. ఫైనల్గా ఒక ఏమంటారు కదా, ఏదో చేంజ్ ఓవర్ కావాలి, ఏదో కావాలన్న ఉద్దేశంతో వెళ్ళాం. ఏదో అనలే, జస్ట్ చేంజ్ ఓవర్, ఖాళీగా ఉన్నాం, చేంజ్ ఓవర్ కావాలన్న దాంతో వెళ్దామని అనుకున్న టైంలోనే ఇది ఓటీటీ #90 షూట్ చేశారు. దాన్ని కూడా పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు వచ్చారు, అడిగారు, కథ బాగుంది కదా అని బిఫోర్ చేసిందే బిగ్ బాస్ చేసి బిఫోర్ దీనికి వెళ్ళాం. బిగ్ బాస్లో అనుకోకుండా చాలా మంచి పేరు, గొప్ప పేరు, చాలా మంది అంటే మొత్తం ఒక ఆడియన్స్ అంతా శివాజీ మళ్ళీ తర్వాత బయటికి రాగానే వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్ అయింది. దాని కంటిన్యూషన్ కోర్ట్ అనే సినిమా వచ్చింది. కానీ ఎవరికైనా సరే మళ్ళీ తన కూడా ఏంటంటే వెయిట్ చేస్తే, ఓపిక్గా ఉండి వెయిట్ చేస్తే, సరైన టైం వెయిట్ చేస్తే మళ్ళీ మంచి జరుగుతుందని మళ్ళీ ఒకసారి నిరూపించాడు. ఇప్పుడు చాలా సినిమాలతో బిజీ, ఫుల్ బిజీ, మంచి మంచి సినిమాలు జరుగుతున్నాయి, బిజీ. హీరో కూడా అతను ఈటీవీ ఒక సినిమా అయిపోవచ్చింది, నెక్స్ట్ మంత్ పబ్లిసిటీ స్టార్ట్ చేస్తాం. ఓకే, టోటల్గా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్గా అంటే ఎలాంటి మార్పులు చూడాలనుకుంటున్నారు ఇండస్ట్రీలో? ఇవి బాగాలేదు, ఇవి నచ్చలేదు, వీటిలో నాకు బలమైన కోరిక ఒకటి, నిర్మాతలకి టికెట్ల మీద ఉండాలి. ఓకే, చిన్న కోరిక. మేజర్గా కోరిక ఏంటంటే స్క్రీన్స్ పూర్వకాలంలాగా స్క్రీన్లు పెరగాలి, సింగిల్ స్క్రీన్లు పెరగాలి. వాటికి సింగిల్ స్క్రీన్లకి ఎగ్జిబిటర్స్కి ఎంకరేజ్మెంట్గా రూల్స్ రావాలి. వస్తే వాళ్ళు అన్ని ఊరు థియేటర్లు పెరిగి ఇండస్ట్రీ కలకాలాడుతున్నాం అనేది ఒక ఇంపాసిబుల్ కోరికని. ఇంతకు చైనాలో అమెరికాలో జరిగింది కానీ మనకు కూడా జరుగుతుంది అని ఒక ఆశతోటి అన్న. మన అమీర్ ఖాన్ గారు కూడా ఇదే విషయం నేను ఎప్పుడు అనుకునేది ఆయన నోటి నుంచి వచ్చినప్పుడు ఓకే, నా కోరిక బలమైంది, ఏదో రూపంలో మొదలైంది, అటు ఇటు తిరిగి ఎప్పటికప్పటికి అవుతుందని గట్టిగా నమ్ముతున్నా. ఇక మిగతాదంటారా గొప్ప కథలు కావాలి, అవన్నీ జరుగుతుంటాయి, ఎవరు ఆపలేరు, వస్తాయి. యంగ్స్టార్స్ వస్తారు, ఎంతోమంది వస్తున్నారు, మంచి మంచి సినిమాలు, మంచి మంచి కథలు అందిస్తున్నారు, వస్తారు, గొప్ప కథలు గొప్పగా తీసుకెళ్తారు. అది జరుగుతుంది, వెనక ముందుగా జరుగుతుంది. ఇలా ఇంతమంది నిర్మాతలు ఉన్నాం, మేము అందరం ఆపేసిన సినిమాలు తీయద్దని మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ 200 సినిమాలు జరుగుతాయి. ఇండస్ట్రీని ఎవ్వరు ఆపలేరు. వీళ్ళందరూ మేమే ఇండస్ట్రీ ఇప్పుడు చేస్తున్నాం కానీ మేము ఇండస్ట్రీలో భాగం అంతే. వీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ 100 మంది వచ్చి వాళ్ళ సినిమా తీస్తారు. ఎవరి కోసం ఆగదు సినిమా, అవి జరుగుతూనే ఉంటాయి. అంటే ఒక చిన్న డౌట్ ఉండిపోయింది సార్, ఫైనాన్స్ అనేది ప్రతి నిర్మాత ఫైనాన్స్ తీసుకోవాల్సిందేనా? అట్లానే కాదు, ఫైనాన్స్ తీసుకోవాల్సిందే, కానీ ఫైనాన్స్ అందరికి ఇవ్వరుగా. ఫైనాన్షియల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? ఫైనాన్షియర్స్ ఇండస్ట్రీ ఫైనాన్స్ ఇప్పుడు బ్యాంకర్స్ వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. బ్యాంకర్స్ ఏం చేస్తారు, ఇప్పుడు బ్యాంకర్ ఎక్కువ జరుగుతున్నాయి, పెద్ద పెద్ద కార్పొరేట్ బ్యాంకర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రాపర్టీ పెట్టి సినిమాని పెడతారు, ప్రాపర్టీని పెట్టి ప్రపోజల్ ఇచ్చి తెచ్చుకుంటారు వాళ్ళ గుడ్డీలో. రెగ్యులర్ మామూలు ఫైనాన్సర్స్ ఉన్నారు, 50 ఏళ్ళగా నేను చూస్తున్నాను, పొద్దుటూరు ఫైనాన్సర్స్ అని ఇట్లని ఒక 10-15 మంది ఉన్నారు. దాంట్లో ఒక 4 చాలా మెయిన్ కీలకం. వాళ్ళు ఏంటంటే ఒకరు ఫైనాన్స్, ఈ సినిమాకి ఇంత, ఏ సినిమాకి ఇస్తారు, ఆ సినిమా బిజినెస్ అయ్యి కంపల్సరీ రిలీజ్కి మనకు డబ్బు వస్తుంది, ఈ నిర్మాత ఏదైనా సరే సినిమా రిలీజ్ చేస్తాడు అని బాగా నమ్మకం ఉన్న ఆ నిర్మాతలకి, ఆ హీరో ఉన్న ప్రోడక్ట్లకు మాత్రం ఫైనాన్స్ చేస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. పెద్ద సినిమాకి వెళ్ళాక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది.
ఇక్కడ ఉన్న ట్రెడిషనల్ ఫైనాన్సర్ ఏంటంటే వాళ్ళు అతను ఒక మనిషి ఫ్రెండ్ ఉంటాడు, ఒక దాని కింద ఒక 50 మంది 60 మంది ఉంటారు సబ్ ఫైనాన్సర్స్. వాళ్ళందరూ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాడు. ఆ రకంగా జరుగుతుంది. ఇది 40-50 సంవత్సరాల ఇండస్ట్రీలో జరుగుతున్న అంతే. బిఫోర్ రిలీజే ఇది క్లియర్ చేయాలి, ఫైనాన్స్ చేయాలి. కొన్నిసార్లు క్లియర్ కానప్పుడు ఆయా ప్రొడ్యూసర్ వాళ్ళకున్న ర్యాప్ వల్ల నెక్స్ట్ సినిమాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడము, తర్వాత ఇంకో అది వచ్చినాక ఇస్తాం ఏదో గ్యారంటీ సెట్ చేసుకుని చేస్తారు. ఇప్పుడు ఈ ప్లేస్లో ఓటీటీ వాళ్ళు వచ్చారు అనుకోవచ్చా? ఓటీటీ వాళ్ళు ఒక సినిమా మొదలుపెట్టిన తర్వాత ఆ సినిమాకున్న క్రేజ్ని బట్టి ముందే ఆ ఓటీటీ రైట్స్ కొనుక్కోవటం వల్ల వాళ్ళకు ఒక ఫండ్ వస్తుంది. సో ఈ ప్లేస్ని కొంచెం ఓటీటీ వాళ్ళు ఫిలప్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు అట్లే ఫస్ట్ అప్పుడు కూడా ఫైనాన్సర్లు ఉన్నా కూడా ఇంతకుముందు మేము సినిమా చేస్తుంటే మేము అన్నయ్య ఫైనాన్స్ కావాలంటాం, ఒక చిన్న సినిమాకి 5 కోట్లు ఫైనాన్స్ కావాలంటాం. మాకు రన్నింగ్లో సినిమా బిజినెస్ అయ్యింది, ఒక ఏరియా నుంచి ఒక డబ్బు వచ్చినప్పుడు తీసుకోం కదా, తీసుకుంటే వడ్డీ పడుతుంది కదా, అవసరం ఉన్నంతనే తీసుకుంటారు. ఓటీటీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు అనుకోండి, ఆ డబ్బులు ఎంత డబ్బులు అవసరమో అంతే తీసుకుంటారు, లేకపోతే వడ్డీ పడుతుంది కదా. ఫైనాన్షియల్ ఏ రోజు నుంచి ఇస్తే ఆ రోజు వడ్డీ పడుతుంది, అవసరం ఉన్నంతనే తీసుకుంటారు. ఓకే, ఏంటి సార్ మీ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు సినిమాలు? ఏంటి నెక్స్ట్? పెద్ద ప్లానింగ్ లేదు. జనాల్లో ఎలాంటి చేంజ్ వస్తుంది, ఎలాంటి సినిమాలు చూస్తుంది ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ యూత్ సినిమాలని, యూత్ డైరెక్టర్లని, ఎక్కువ కొత్త వాళ్ళ కథలు వింటూ అప్డేట్ అవుతుంది. ఈసారి నేను విన్న కథను కూడా మళ్ళా మా యూత్ బ్యాచ్ డైరెక్టర్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి వినిపించడం, ఇంకోరికి వినిపించడం, కొంచెం ఇంకా ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్దామని వెళ్తుంది. పెద్ద ప్లానింగ్ అంటే ఏముండదు. ఎండ్ ఆఫ్ ద డే జనాలకు నచ్చే సినిమా చేయాలి, అదొక్కటే ఛాలెంజ్. దానికోసం ప్రయత్నాలు చేయడం, అంతేకాదు మనం ఏం ఇట్లా గీసుకుని ఇట్లా ప్లానింగ్ జరిగేది కాదు. ఇక్కడ ప్రాసెస్లో వెళ్ళిపోతూ ఉండాలి, ఏది జరిగినా సరే తీసుకోవాలి. ఇది మీ కెరీర్ ప్రారంభంలో ఆ హీరోలు మీ బ్యానర్లు చేశారు వాళ్ళ కెరీర్ ప్రారంభంలో. ఇప్పుడు కొంతమంది మంచి క్రేజ్ ఉన్న హీరోలుగా ఎదిగారు, వాళ్ళతో సినిమాలు చేసే అవకాశం ఉందా? వాళ్ళతో ర్యాపో ఉందా అసలు మీకు? అందరూ వెళ్తా ఫోన్ చేస్తాం, అందరితో మాట్లాడతాం, కథ కావాలి, వాళ్ళు చేయడానికి రెడీ అయ్యి ఇప్పుడు మీ బ్యానర్లో 100% ఉంటారు. వాళ్ళకి ఆపర్చునిటీలు ఉంటాయి, వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి. ఎవరైనా ఎదిగే ముందు మన దగ్గర ఉన్నాయి, ఎదిగిన తర్వాత డిఫరెంట్ పెద్ద దాంట్లోకి వెళ్దామని ట్రై చేస్తారు. మనం వాళ్ళని నమ్మకంలోకి తీసుకొచ్చి వాళ్ళు నచ్చే కథ తీసుకెళ్ళినప్పుడు 100% స్టార్టింగ్లో ఉన్న నిర్మాత కాబట్టి 10-15% మన మీద మొగ్గు చూపడం అనేది ఎవరైనా చేస్తారంటే ఆటోమేటిక్ చేస్తారు మొదలు. బట్ అలాగని నాకు ఫస్ట్ నుంచి ఇచ్చాడు కదా అని మొత్తం వాడి కెరీర్ని తీసుకొచ్చి పెట్టలేడు. ఎందుకంటే కెరీర్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మించింది ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. ఓకే, కాబట్టి వాళ్ళు వస్తారు, కథలు వినిపిస్తున్నాం, అలా వచ్చిన వాళ్ళతో నచ్చితే ముందుకు వెళ్తాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. మీరు మరిన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసి మరింత గొప్ప ప్రొడ్యూసర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.